యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 66వ కీర్తన. ఇది జయగీతం. గత వారం మనం 65వ కీర్తన ధ్యానించుకున్నాం. కృతజ్ఞతార్పణల పండుగ, కోత పండుగ. ఆ దినాన్న ఇజ్రాయేలీలందరూ పండుగ చేసుకున్నప్పుడు పాడిన కీర్తనగా 65వ కీర్తన. అయితే ఆ 9వ వచనం నుంచి చూస్తే సమస్త సృష్టిని దేవుడు ఆశీర్వదించడం, ఆ సృష్టి దేవుణ్ణి మహిమపరచడం మనం చూస్తాం. 66వ కీర్తన ప్రారంభం నుంచి 65వ కీర్తన సృష్టి దేవుణ్ణి స్తుతిస్తే 66వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 7వ వచనం వరకు ప్రపంచమంతా అన్యజనులే గాని దేవుని ప్రజలే గాని ఎవరైనా సర్వలోక నివాసులారా ఉన్న మొదటి మాట అదే కదండి. 66వ కీర్తన 1వ వచనం చదువుదాం. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ప్రపంచ నలుమూలలు ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క నామ ప్రభావమును కీర్తించాలి. సృష్టి కీర్తించింది. ఇక 8వ వచనం దగ్గర నుంచి 11వ వచనము వరకు మనం చూసుకుంటే దేవుడు ఇజ్రాయేలీలను తన ప్రజలుగా ఎలా ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయేలీలను దేవుని ప్రజలుగా చేసుకున్న తరువాత దేవుడు చేసిన గొప్ప కార్యాలు అంటే సంఘంగా దేవుణ్ణి స్తుతించడం 8వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు సర్వమానవాళి, 8 నుంచి 11 వరకు సంఘం, 12 నుంచి ఆఖరి వచనము వరకు వ్యక్తిగత ఆరాధన. ఈ కీర్తన 3 భాగాలుగా చేసుకుంటే 3వ భాగం 8వ వచనం దగ్గర నుంచి 20వ వచనం వరకు వ్యక్తిగత ఆరాధన. 12వ వచనం 13వ సారి చదువుదామండి. 13 దహన బలులను తీసుకుని నేను నీ మందిరములోనికి వస్తాను. ఎప్పుడు చెప్పారు అని అంటే ఇది దావీదు గారు రాసిన కీర్తనైనా హిజ్కియా గారు దీన్ని కొద్దిగా మోడరేట్ చేసి ఆయనకు భయంకరమైన వ్యాధి తగ్గిన తరువాత అర్షూరు వారు దేవుని చేతిలో జయింపబడి వారు ఓడిపోయి పారిపోయిన తరువాత హిజ్కియా దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళిపోతూ పాడిన పాట జయగీతం ఇది. 65వ కీర్తన, 66వ కీర్తన, 67వ కీర్తన, 68 ఈ 4 కీర్తనలు జయగీతములు, సియోను కీర్తనలు అంటారు. ఇది ఒక రకంగా ప్రవచనాత్మకముగా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడను చూపించే కీర్తన. దావీదు గారు ఆనాడే 1000 సంవత్సరాలకి పూర్వమే ఆయన దేవుని ఆత్మ చేత నింపబడి పాడిన పఠిస్తుంది. ప్రవచనాత్మకంగా రాసిన కీర్తనలు ఈ 4 కీర్తనలు. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందని అంటే సర్వ మానవాళికి రక్షణ వచ్చేది యెహోవా వలననే. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో చెబుతూ సర్వలోక నివాసులారా మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. దాని పుట్టుపూర్వత్రాలు ఏంటో మీకు తెలీదు. మేము తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మా దేవుడు ఏంటో మాకు తెలుసు. మేము ఆరాధిస్తున్న మా ఆరాధ్య దైవం, మా పరిశుద్ధ దేవుడు ఎలాంటి వాడో మాకు తెలుసు. తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు ఎలాంటి వాడంటే మమ్మల్ని రక్షించే దేవుడు. అందుకని ఆయన నామ ప్రభావమును మేము కీర్తిస్తున్నాం. ఆయన సర్వ మానవాళికి రక్షణ ఇచ్చే దేవుడు. రక్షణ ఎవరి దగ్గర నుంచి వస్తుందండి? యెహోవా వలననే, యూదుల వలననే. యోనా కూడా 2వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటాడు యెహోవా వలననే రక్షణ కలిగింది. సొలొమోను అంటాడు రక్షణ యెహోవా. రక్షణ మన దేవునిదే, దేవునికి ఇష్టం. నువ్వు రక్షించబడాలి. ఎక్కడి నుంచి రక్షించబడాలి?
పాపం అనే కోపం నుండి రక్షించబడి పరిశుద్ధతలోనికి రావాలి, నరకం నుండి రక్షించబడి మోక్షానికి రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం. ఆయన తప్పితే వేరొక మార్గము లేనే లేదు, లేనే లేదు. ఆ మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి. కాబట్టి సర్వలోక నివాసులారా, ఆ రక్షణకు మార్గమైన దేవుణ్ణి మీకు స్తోత్రగానము చేయుడు. 2వ వచనం, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనకు స్తోత్రించుడి, ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడు. ఎలా చెల్లించాలట? నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. ఆయన భీకర కార్యాలు ఏంటో ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చిన తరువాత ప్రపంచం అంతా తెలుసు. ఇప్పటికీ కూడా ఎర్ర సముద్రం 2 పాయలు అయింది అని అంటే మొన్నటిదాకా ఏదో కొద్దిగా అపోజ్ చేశారు. అంత కథ. ఎర్ర సముద్రంలో చిన్న పాయిని వాళ్ళు దాటి వెళ్ళడం వల్ల ఎర్ర సముద్రాన్ని దాటామంటున్నారు, కానీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేయలేదు. ఇవన్నీ బైబిల్ అంతా కథ అని మొన్నటిదాకా వాదించారు ఒక 12-13 సంవత్సరాల క్రితం వరకు. ఎప్పుడైతే ఫరో సైన్యపు రథ చక్రములు ఎర్ర సముద్రంలో దొరికాయో అప్పుడు వాళ్ళు ఓకే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇక అంతకంటే భీకరమైన కార్యం 6వ అధ్యాయం ఆదికాండంలోనే జరిగింది. ఏంటది? ప్రచండమైన వర్షం వచ్చి ఓడ అరారాతి కొండల మీద నిలబడదు. ఇప్పుడు వరకు ఎప్పుడు జరగలేదు, అంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. ఒక ఓడెళ్ళి కొండల మీద నిలబడడం అనేది అంత సామాన్యమైన విషయమే కాదు. అది దేవుడనే ఆయనే చేయగలరు. అంత గొప్ప కార్యాన్ని చేయించి తన ప్రజలను రక్షించుకున్న గొప్ప దేవుడు ఆయన, భీకరుడైన దేవుడు. వాక్యం చెప్తుంది కదా, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఇంకా మనం ఆ గుణాతిశయాన్ని ధ్యానించలేదు. ఆయన భీకరుడు, దేవుడికి స్తోత్రం. మన దేవుడు భీకరుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, శత్రువులను తన పాదముల కింద చితక త్రొక్కే గొప్ప దేవుడు. పౌలు గారు ఫిలిప్పీ పత్రికలు అంటారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఒకసారి చెప్పండి. 10వ వచనం 11వ. అందుచేత పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున ఉండిపోవాలి. ఎందుకంటే ఆయన భీకరుడైన దేవుడు కాబట్టి. అతి భయంకరుడు, అబద్ధములకు జనకుడైన సాతాను తలను కలువరి సిలువలో చితక త్రొక్కిన ఏకైక వీరుడు, మహావీరుడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా డైలాగ్ అనుకోకపోతే మహాబలుడు యేసుప్రభు ఒక్కరే. సాతాను తల చితక త్రొక్కిన వాడు, దేవునికి స్తోత్రం. ఆయన భీకర కార్యాలు, ఒక మంచి పని చేయటానికి ప్రాణత్యాగం చేయడం అంటే ఎంత ధైర్యం కావాలంటే, ఒక మంచి పని చేయడానికి సర్వ మానవాళిని రక్షించుట కొరకై ప్రాణత్యాగం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆ భీకర కార్యములను వివరించుదము. సర్వలోకము ఆ కార్యమును బట్టి దేవునికి నమస్కారము చెయ్యాలి. 4వ వచనం, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. ఇక్కడ దావీదు గారు, హిజ్కియా గారు ఈ కీర్తన రాస్తూ చరిత్రలోనికి వెళ్ళి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను చూద్దాం రండి అని ఏమని చెప్తున్నారు అక్కడ? నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు గాలి నడకచే రాతిరి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. జనులు సముద్రమును ఎండిన భూమిగా దేవుడు చేశాడు. అది ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఆ కింద కాలి నడకను దాటారు అన్నది యోర్దాను నదిని దాటి. ఈ 2 కార్యాలు గొప్ప కార్యాలే. యోర్దాను నది పైనుంచి కిందకి పారుతుంది. అందులో ఆ రోజున పరవళ్ళు త్రొక్కుతూ పారుతా ఉంది ఆ నది, యోర్దాను నది. ఆ బలసూచకమైన మందసం యాజకులు ఎత్తుకోగా వారి పాదములు నీట
మునగలేదు ఇంకా. నీట పెట్టగానే జస్ట్ ఆ నీరు పాదాల కింద భాగాన తగలగానే పై నీళ్లు పైన ఆగిపోయెను. నీరు పల్ల మెరుగు అన్న సామెత అక్కడ కొట్టేశాడు దేవుడు. ఏమండి? అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఏమని సంతోషించారు? నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఏమని సంతోషించారు? యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఏమనుందమ్మా 18వ వచనంలో? యెహోవా నిరంతరం ఏలే దేవుడు. దేవుని ప్రజల పుట్టినరోజు ఎప్పుడో తెలుసా అండి? ఇజ్రాయేలీల బర్త్డే. మన బర్త్డేకి కేకులు తెస్తాము, కత్తిరించేస్తాము, తినేస్తాం, అంతా అయిపోతుంది. దేవుని ప్రజల బర్త్డే నిర్గమకాండం 15వ అధ్యాయం. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తరువాత 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం 2 పాయలైపోయి 25, 28వ వచనం వచ్చేసరికి వీరి పక్షమున దేవుడే యుద్ధం చేస్తున్నాడు రా, పారిపోండ్రో అన్నారు, కానీ మునిగిపోయారు వాళ్ళు వచ్చి. అవునా కాదండి? పరో రథాశ్వములు తీసుకుని ఆ సైన్యం రథాల మీద వచ్చి వారు గుర్తించారు, వీరి పక్షమున భీకరుడైన దేవుడు యుద్ధం చేస్తున్నాడు, ఆ దేవుడితో మనం యుద్ధం చేయలేము, పారిపోదాం అనుకున్న మూమెంట్లో మునిగిపోయారు. శత్రుశేషం లేకుండా చేసేసాడు దేవుడు. ఇక బర్త్డే కదా, అది పుట్టినరోజే కదా. దేవుని ప్రజల పుట్టినరోజు ఎప్పుడు అని అంటే నిర్గమకాండం 15. ఎర్ర సముద్రం పాయలైతే దాటేశారు. 7వ వచనం చదివింది. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు, అన్యజనుల మీద ఆయన దృష్టి, ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. మనం అనుకుంటాం దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మన జీవితాల్లో కార్యాలు ఆలస్యం అయిపోతున్నాయి. అరే, ఇంతగా భక్తి కలిగి ఉంటున్నానే, ఇంత మడిగట్టుకుని ఉన్నాను, ఇంత వైరాగ్యం కలిగి ఉన్నాను, దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను దర్శించట్లేదు అనుకుంటాం. ఈ వచ్చిన మన కొరకు. కీర్తనల గ్రంథం 136వ కీర్తన ఒకసారి తీసుకెళ్తాం. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 13వ వచనం ఒకసారి చదువు. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చాడు, ఆయన కృప నిరంతరం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుని యొక్క కరుణా కటాక్షము అది అప్పుడుతో అయిపోయింది కాదు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. నిరంతరం దేవునికి ఇష్టం. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు యోసేపును జ్ఞాపకము చేసుకొనెను, అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలా చాలా మందిని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నారంటే దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయే దేవుడు మన దేవుడు. పరిశుద్ధ లేఖనాల్లో 3 సార్లు ఉంటుంది. అందులో యెషయా గ్రంథంలో ఒకసారి నేను నిన్ను మరువజాలని అంటాడు. మర్చిపోయే ప్రసక్తి లేదని అర్థం. మీరు జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? నజేత్ అంటాడు. నజేత్ హిబ్రూలు. నజేత్ అంటే నా తలంపుల్లో నువ్వు ఎప్పుడు ఉన్నావు. నా ఆలోచనలో పాస్టమ్ ఎప్పుడు ఉంటుంది. అలాగని ఎప్పుడు ఆవిడ గురించి మాట్లాడండి. నా తలంపుల్లో ఎప్పుడు పాస్టమ్ ఉంటుంది. పాస్టమ్ గురించి మాట్లాడినప్పుడు మీరేమంటారు? పాస్టమ్ గారిని గుర్తు చేసుకున్నాడు రా, జ్ఞాపకం చేసుకుని. పాస్టమ్మ నేను మర్చిపోయినట్టు ఆ లెక్క. దేవుడు కూడా ఆయన తలంపుల్లో మనం ఉంటాం. ఎప్పుడు ఓ టైం అనేది వస్తుంది, అప్పుడు నీ గురించి మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక మాట అండి. పాత నిబంధనలో రక్షణ పస్కా పండుగ. జాగ్రత్తగా ఉంది. పాత నిబంధనలో రక్షణ ఎక్కడొచ్చింది? పస్కా పండుగ. క్రొత్త నిబంధనలో రక్షణ ఎప్పుడు? పునరుద్ధానం. ఆయన శిలువ మరణ పునరుద్ధానము ద్వారా రక్షణ. అక్కడ అనేక గొర్రెలు ప్రాణం పెట్టింది, ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అక్కడ ఏ గొర్రె మళ్ళా తిరిగి బ్రతకలేదు,
ఇక్కడ మన కొరకు బలి అర్పణ అయిపోయిన యేసుక్రీస్తు. అందుకనే పౌలు గారు ఆయన పునరుద్ధానం గురించి, ఆ పునరుద్ధాన శక్తిని గురించి వర్ణిస్తాడండి. ఎఫెసీ పత్రిక ఫేవరెట్ పత్రిక. 1వ అధ్యాయం చేద్దాం. ఎఫెసీ పత్రిక పూర్తి శాంపులు కల చదివి వెళ్ళిపోతాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన ఒకసారి చూడండి. నేను వినినప్పటి నుండి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, మన బలము మన మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న మహత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలని తండ్రి మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు. ఏమన్నా అర్థమైందా? చదవండి, బాగా చదవండి. ఆ మరణములో నుండి, ఆ సమాధిలో నుండి, ఆ శవశరీరం అయిపోయిన యేసుక్రీస్తు ప్రభువుని సజీవునిగా తీసుకొచ్చి రాయిని తొలగించి బయట నిలబెట్టడానికి ఆయన ఉపయోగించిన బలాతిశయం యొక్క ఆ మహిమైత్రయం ఎటువంటిదో మీ అందరూ తెలుసుకోవాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ పస్కా పండుగప్పుడు ఆ రక్తాన్ని ఆ కమ్ముల మీద ప్రోక్షించడం వలన సంహార దోత దాటిపోయింది కదండి. కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆ రాయి తొలగింపబడుట వలన మనకు విజయం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పస్కా అక్కడ వారికి బర్త్డే అయితే రిజరెక్షన్ ఇక్కడ మనకి నేను బాప్తిజం తీసుకోవడం అని అంటే ఆ సమాధి అయిపోయి సమాధిలో నుంచి నువ్వు బయటికి రావడం, దాని ఫలాతిశయం యొక్క ఆ ప్రభావము ఎత్తిదో మనం తెలుసుకోవాలి అని అంటే మామూలుగా బైబిల్ చదివితే మనకు అర్థం కాదు. మనోనేత్రములు వెలిగింపబడి దేవుని దగ్గర అడగాలి, ప్రభావ నా మనోనేత్రాన్ని వెలిగించి. పృథ్వీ గారికి చాలాసార్లు చెప్తాను మాట. 119వ కీర్తన 18వ వచనం, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు నా కన్నులు తెరువు ప్రభువా. నువ్వు ప్రార్థన చేయకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే నీకేం ఉండదు అక్కడ. ఒక నవలన్నా నీకు అర్థమవుతుంది, ఒక చందమామన్నా నీకు అర్థమవుతుంది, కానీ అర్థమయ్యే ప్రసక్తే లేదు. తర్వాత రెండో ప్రార్థన, నీ మాటలు వినుచుండగా మా గుండెలు మండునట్లుగా. రమ్మయ్య అనే గ్రామం వెళ్ళిపోతా ఉంటే క్లయోప వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన మాట్లాడుతుండగా మన గుండెలు మండలేదా? మండాలి, గుండె మండాలి. వాక్యం చదువుతున్నప్పుడు గుండెలు మండేలా, నెలసలు మండేలా ఏదో చదివేసామో ఇలా తీసి పక్కన పడేస్తే ప్రయోజనమే లేదు. గుండె మండే అనుభవం ఎక్కడైనా ఉందా? ఉంటే నువ్వు రీబోర్న్ అయినట్టే, నువ్వు మరలా పుట్టినట్టే, నువ్వు బాప్తిజం తీసుకున్నట్టే, ప్రభు బలలో చేయడానికి చెయ్యి వేయడానికి అర్హత ఉన్నట్టే. మండకపోతే ఇంకెక్కడో తేడా వస్తుంది. తర్వాత అదే లోక సువార్త 24వ వచనం ఉంటుంది, వారు ఆయన వారి మనసును తెరవాలి. దొరికాడా? మనసును దొరికాడా? మన మనసును దేవుడు దొరికిందా? వాక్యం దొరికిందా? తెలిస్తే నువ్వు యేసయ్యలో మళ్ళీ తీసుకొస్తావు. మరి బాప్తిజం తీసుకున్నావు సార్, ప్రయోజనం ఏమైంది సార్? ప్రయోజనం ఏమైంది? మీ రక్షణను కాపాడుకోవాలి కదా. అసలు రక్షణ అంటే ఏంటో తెలియాలి కదా. సరే, 8వ వచనం చదువు. జనములారా దేవుణ్ణి సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించండి. ఎందుకు? 9వ వచనం, జీవప్రాప్తులుగా మమ్మలను కలుగజేసిన వాడు ఆయనే. ఆయన మా పాదములు నిబడో. ఎక్కడో కల్దీలు దేశం నుంచి అబ్రాహాముని పిలుచుకున్నాడు, కనాన్ దేశం తీసుకెళ్లాడు, అభివృద్ధి పరిచాడు, ఆస్తిపరుణ్ణి చేశాడు.
ఆదికాండం 15వ అధ్యాయంలో బలి అర్పించిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. నీ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటాడన్నారు. అలాగే వెళ్ళిపోయారు బానిసలుగా. ఆ బానిసత్వంలో నుండి యోసేపును అక్కడ రాజుగా చేసిన తరువాత వారికంటూ ఒక గుర్తింపు ఇచ్చాడు. అసలు గాడ్ ప్లాన్ చూడండి. హస్తకళలు ఎంతమందికి తెలుసు? హస్తకళలు ఎవరు ఉషా ప్రవీణ్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే సాత్వికాక హస్తకళలో నైపుణ్యం ఉంది. ఆ హస్తకళలు చేసేవాళ్ళండి చాలా జాగ్రత్తగా దాన్ని కదమ్మా దాన్ని మౌల్డ్ చేసే విషయంలోనే కానీ, దాన్ని రూపురేఖలు దిద్దే విషయంలోనే కానీ, దాన్ని పెయింట్ చేసే విషయంలోనే కానీ, దాన్ని పాలిష్ చేసే ఏ విషయంలోనైనా చాలా 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 అటెన్షన్ చూపిస్తారు. ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే తప్పొప్పులుంటే సరి చేసుకుంటారు, కానీ దీన్ని సరి చేయడానికి ఏమి ఉండదు. ఒకవేళ పొరపాటును చెయ్యేదో కొద్దిగా వంకి ముక్కు పక్కకి పోయిందని ఇక ముక్కు వంకర అయిపోవాలి దానికి జీవితాలు. అది పగిలిపోయే వరకు ముక్కు వంకర బొమ్మే అది. చాలా జాగ్రత్తగా. నేనేమంటానంటే దేవుడు నాకు నేర్పించిన అనుభవం ప్రకారం పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు తన ప్రజలను ఒక నైపుణ్యం కలిగిన హస్త కళాకారుడు ఏ విధంగా ఆ బొమ్మ పట్ల కాన్సన్ట్రేట్ చేస్తాడో, శ్రద్ధ వహిస్తాడు, అలా దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఉంటే ఆచామాచికి వచ్చి మనం ఇక్కడ కూర్చోలేదు. ఆయన ఒక నీ పట్ల మంచి శ్రద్ధ కలిగి ఎప్పుడు జగత్ పునాది వేయబడక మునుపే హల్లెలూయా మమ్ములను జీవప్రాప్తులుగా కలుగ చేయువాడు ఆయనే. ఆయన మా పాదములను కదలనివ్వడు. ఒకవేళ కదలనిస్తే చాలా కష్టం. ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉంది అదేంటిది, అదేదో అంటారు మొత్తం కాదమ్మా, మొత్తం అన్ని సామాన్లు అమ్ముతారు కదా అమ్మా. ఐక్య ఐక్య ఈ మధ్య కూతురు గారు హైదరాబాద్లో కాపురం అక్కడ ఒక చెక్క బొమ్మ ఒకటి కొన్నాం. ఒకటి మొత్తం అంతా 4 గంటలు తిరిగి 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 300 రూపాయలు పెట్టి తన చెక్క బొమ్మ ఒకటి కొన్నాం. అవసరం దాన్ని ఇటుబడితే అటు ఆడుకుంటా ఉంటుంది. దానికి కాళ్ళు చేతులు చాలా ఉన్నతిగా ఉంటుంది, కానీ అది బొమ్మ. దాన్ని ఎటైనా తిప్పుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన రూపులో దాన్ని ఎటైనా చేర్చేస్తుంది. అలా దేవుడు యోసేపు గారిని తీసుకెళ్లి ఆ అగ్నిగుండంలో పడేశాడు ఐగుప్తులో. అందరూ ఏమనుకుంటారంటే ఎంత కోపం దేవుడికి. తీరా తీసుకెళ్ళిపోయిన తర్వాత బానిస అయిపోయిన దగ్గర బాదుషా అయిపోయాడు. అయిపోయిన తర్వాత వారికంటూ ఒక గుర్తింపు వచ్చింది. వారి జనాలు ప్రబలతో మొదలు పెట్టారు. వారు తెలియని ఫరో ఒకడు వచ్చాడు రాజు. అక్కడి నుంచి మరలా వాళ్ళకి కష్టాలు వచ్చినాయి. వారిని బయటికి తీసుకురావడానికి విమోచకుడి కొరకు ఆయన రాజమందిరంలో భోజనం పెట్టి అక్కడి నుంచి అరణ్యానికి పంపించి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళందరినీ పసకా పండుగ ద్వారా బయటికి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దాటిచ్చాడు, మన్నాని ఇచ్చాడు, ఏమంటే బండను బద్దలు కొట్టి నీళ్లు ఇచ్చాడు, సేనాయి పర్వతం మీద తీసుకెళ్ళాడు, ప్రత్యక్ష గుడారం చెప్పాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, అసలు ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనేది నేర్పించాడు. దేవుడికి ఇంపైన బలులు, దహన బలులు, తర్వాత సునాద బలులు, సువాసన బలులు, ఈ బలులన్నీ వారికి ఇచ్చాడు. అక్కడి నుంచి మరలా యోర్దాన్ దాటి ఇచ్చాడు, కనాన్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు రాజకుమారి చెల్లెమ్మ గారు చెప్తున్న అక్కడ ఉన్న అన్యులని జయించేటట్టుగా చేశాడు. న్యాయాధిపతులను తీసుకొచ్చాడు, రాజులను తీసుకొచ్చాడు. బానిసలలో పోయి ఏమైపోయారు? రాజులైపోయారు. వారికంటూ ఒక దేశం ఉంది. అప్పటి మొదలుకొని ఇప్పుడు దాకా ఇజ్రాయేల్ దేశం ఇంతే. ఉల్లిపాయ అంత ఉంటుంది అది. ఏమండి, ఆనపకాయ అంత కూర వండినా కానీ ఉల్లిపాయ ఉండాలి, దాంట్లో ఉండాలా వద్దా? తప్పట్లేదు, ఆడే ఉంది. నువ్వు ఆనపకాయ గుమ్మడికాయ ఎంత గుమ్మడికాయ వేసినా ఎంత ఉల్లిపాయ. ప్రపంచం అంతా ఇన్ని దేశాలున్నా ఇజ్రాయేల్ అనేది ఉండాలి. ఎందుకంటే అది బ్లెస్డ్ కంట్రీ దేవునికి ఇష్టం. ఎప్పుడో ఐగుప్తులోనే వీళ్ళందరూ నాశనం అయిపోవాలి. అసలు జీవప్రాప్తులుగా కలిగజేసి పాదములను కదలనీయని దేవుడు ఉన్నాడు కనుక వారు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నారు. ఎప్పుడు దాకా ఉంటారు? నిత్యమే ఉంటారు. మిగతా రాజ్యాలన్నీ పోతాయి, కానీ ఇజ్రాయేలు రాజ్యము మాత్రము దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం యెరూషలేము తప్పకుండా నిశ్చయంగా వెళ్తాం. నమ్మి స్తోత్రం చెప్పండి అమ్మా. వెళ్తాం. యేసు ప్రభు రాకడలు మరి నిశ్చయంగా వెళ్తాం. హల్లెలూయా. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగ చేయువాడు ఆయనే. 10వ వచనం, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు,
వెండిని నిర్మలము చేయునట్లుగా. లేకపోతే మనం నిర్మూలం అయిపోతామని, వెండిని నిర్మలం చేసినట్టుగా కాకుండా మనం వదిలేశాడు అనుకోండి, ఆ ఇండే బాగుపడతాడులే. కొంతమంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే పిల్లలు బాగుపడతాడు వయసు కదా, బాగుపడతాడు, బాగుపడ్డమే ఉండదు ఇంకా అక్కడ. నువ్వు నిర్మలం చేయటం ప్రారంభించలేదనుకో, చేసిన దానికల్లా వాళ్ళు తై ఏంటి అని అన్నావనుకో, రేపు పొద్దున్న నుంచి నువ్వు తందాన అనాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు భరతనాట్యం వచ్చిన రాకపోయినా మన నాట. బాలుడు నడవవలసిన త్రోవ లేకపోతే పంతాడని అర్థం. ఇది బైబుల్ చెప్పిన మాట, నేను చెప్పే మాట కాదు. అక్కర్లేదండి, మారతారండి. ఏంటి మారేది? మారటం ఏముండదు, మనల్ని మార్చేస్తారు. వెండిని నిర్మలము చేసినట్లు పేతృపత్రికలు పేతురు గారు అంటారు, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం ఒకసారి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ నానా విధములైన శోధనలు దుఃఖం వస్తుంది, దుఃఖం రావాలి. ఇప్పుడు పిల్లి ఉంది, 6 నెలలు పోయిన తర్వాత ఆవిడకి ఏదన్నా ఫ్రీక్వెంట్గా జ్వరం కానీ తలనొప్పి కానీ వస్తుందని పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కడుపులోకి వేస్తారు కదా పురుగుల మందు, ఏమంటారు దాన్ని? చేశారా? ఎందుకయ్యాలి పురుగుల మందు? ఆరోగ్యంగా ఉండాలి. పురుగుల మందు వేయకుండా పిచ్చి మా పిల్లకి పురుగుల మందు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ డాక్టర్, నీకు అసలు వైద్యమే రాదు అని బయటకు వచ్చేసి జాగ్రత్తగా సీట్లు గీట్లు పెట్టేస్తున్నాం అనుకో, పాడతాం. అప్పుడప్పుడు చేదు పడుతుండాలా, దుఃఖం అనేది ఉండాలి. అదే అంటారు పౌలు గారు, మీరు ఆనందపడుతున్నారేమో, కాదు మీరు సంతోషంగా ఉండు నిమిత్తం దుఃఖము నశించిపోవు సువర్ణము. అగ్ని పరీక్ష లేకపోతే అది నశించిపోద్దని అర్థం. ఇక అంతే. మేము వెండి నిర్మలము చేయబడినట్టు, వెండి నిర్మలం చేయకపోతే, వెండి దేనికి గుర్తండి? హలో, విమోచన. నీ విమోచన నశించిపోకుండా ఉండాలి అని అంటే నిన్ను శ్రమంలోనికి తీసుకెళ్ళాలి, అది అర్థం అక్కడ. వెండిని తీసుకెళ్లి జాగ్రత్తగా బీరువాలో పెట్టి తాళం, నా దగ్గర వెండి ఉంది, విమోచన ఉంది, నేను విమోచించబడ్డాను, సూపర్, తిరగలేదు, వెళ్ళిపోతాను అక్కడికి, రంగు మారిపోతుంది. అప్పుడప్పుడు శ్రమంలోకి వెళ్తుండాలి వెండి. ఆమె అంటారు మీరు. నీ విమోచన అనేది అగ్నిగుండంలోకి వెళ్ళాలి. అది అప్పుడప్పుడు అగ్నిని టేస్ట్ చేస్తుండాలి, అప్పుడు విమోచన మెరుస్తూ ఉంటుంది దేవునికి. హల్లెలూయా. నశించిపోతున్న బంగారు అగ్ని కొలిమిలోకి వెళ్ళి. అందుకే యోబు గారు అంటారు ఏమని, శోధించబడి యోబు శోధించబడినట్టు మనం ఎవరన్నా శోధించబడితే చచ్చిపోతామా? రాము అసలు మన దగ్గరికే తెచ్చొచ్చేయాల. ప్రయత్నం చేయాలి. అంత శోధించబడ్డాడు కాబట్టి 42వ అధ్యాయం ఆయనకు ఉంది. ఆమేన్. లేకపోతే 41వ అధ్యాయంతో స్తోత్రం. 42వ అధ్యాయం లేదు యోబు గ్రంథంలో. ఆయన శోధించబడి ఆయన అన్నాడు, నేను శోధించబడి సువర్ణంగా మారిపోయాను. నువ్వు కూడా శోధించబడితే నీకు 42వ అధ్యాయం ఉంటుంది. ఏముంది 42వ అధ్యాయంలో? ఇతరుల కొరకు ప్రార్థన చేయటం ఉంది. దేవుడు నీకు చెప్తాడు, బాబు నువ్వు శోధించబడ్డావు, నలభై 42వ అధ్యాయం. నువ్వు శోధించబడ్డావు, ఇతరుల కోసం ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేస్తే ఆశీర్వదిస్తాను, చేస్తాను. నువ్వు రెండంతలుగా ఆశీర్వదించబడతావు. అప్పుడు వరకు అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, బామ్మర్తి కానీ, బావ కానీ ఎవడో ఇంటికి రాలేదు. ఆ చిన్న వచ్చినాలు ఉంటుంది చూసుకోండి.
వచ్చారండి. ఆశీర్వదించబడిన తర్వాత వచ్చేసారు టాటర్లు వేసుకుని అరీలు వేసుకుని మొత్తం సామాన్లన్నీ తీసుకుని ఇంటి దగ్గర బిచాణ వేయడానికి వచ్చేస్తారు. శోధించబడినప్పుడు ఒక్కరు రాల. నలుగురు స్నేహితులే ఉన్నారు అక్కడ తిడతా. భార్య గారు పాపం ఎందుకు వచ్చిందిరా తలకాయనికి దేవుడు తిట్టే చచ్చిపోయిన ఆయన అని అంటారు వాళ్ళే. 5గురే ఉన్నారు ఆయన చుట్టూ, యోగు చుట్టూ. ఎప్పుడైతే 42వ అధ్యాయం 16 తర్వాత ఆయన ఆశీర్వదించబడ్డాడో 20వ వచనం అనుకుంటా మేబీ, మొత్తం చుట్టాలందరూ వచ్చేసారు. చుట్టాలందరూ ఏమండి చూస్తారా? చూడండి యోగు గ్రంథం 42వ అధ్యాయం. భాస్కర్మ గారేమో కీర్తనలో నువ్వు గంటల గంటలు చెప్తున్నావు వచ్చి 11 చదవండి. అప్పుడు అతని సహోదరులందరూ, నేను చెప్పాను కదా అక్క చెల్లి బామ్మరుగులు అలా ఆయనలు ఉంటారు కదా బావలో, అంతకు ముందు అతనికి పరిచయము లేని వారును వచ్చి, అప్పుడు దాకా పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చేసారు. అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధలను గూర్చి ఎంత లేని దుఃఖములు పొందితువని అతని కొరకు దుఃఖించుచు, ఎప్పుడు ఏడుపేడిపి మొత్తం అయిపోయి ధనవంతుడు అయిపోయిన తర్వాత అప్పుడు ఆడటం మొదలు పెట్టారు వీళ్ళు. చిన్నది అరగాలి కదా. అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అంతేనండి. దుఃఖపడింది ఎప్పుడు? పుచ్చుకున్న తర్వాతే కదా. వాడు ముందేడితే బాధపడుతున్నారు అనుకోవచ్చు. ముందు తినేశారు బిర్యానీ, చికెన్లు, జాయింట్స్ తినేసి ఇది అరగట్లేదని ఆడడం మొదలెట్టారు. మనుషులందరూ అలాగే ఉంటారు. కాబట్టి నువ్వు శోధించబడితేనే 11వ వచనం, నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు. ఎవరండి? ఎవరు చేశారట నరులు మన మీద ఎక్కేటట్టుగా? చెప్పాలి. దేవుడే ఎక్కిస్తాడు. వెండి నిర్మూలన చేసినట్టు దేవుడే చేస్తాడు. మనం అంతా శోధించబడిన తర్వాత మన దగ్గరికి అందరినీ పంపిస్తాడు. వాళ్ళు ఏడ్చేటట్టుగా చేస్తాడు. ఇదంతా ఎందుకు అని అంటే ఆయన యొక్క నైపుణ్యం, మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని ఆయన్ని స్థుతించాలి. జనాల్ని తీసుకొచ్చి మా నడుముల మీద ఎక్కించితివి, అయినను మేము నిప్పులలోను, బయటికెళ్ళి బయటపడలా. నిప్పులు ఏంటి? నిప్పులు నీళ్ళంటే చెప్పలేదు వాక్యం. నిప్పులు అంటే ఆత్మాగ్ని. ఎంతమంది మన నడుముల మీద ఎక్కి అపహాస్యం చేస్తున్నా, వెండిలాగా నిర్మూలన చేయబడినా, శత్రువులు మనల్ని తొక్కుతున్నా, నాన్న వాళ్లే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీకు విలువిచ్చినా విలువ ఇవ్వకపోయినా నువ్వు ఎక్కడ పడాలంటే వెళ్ళి దేవుని వాక్యంలో పడాలి. ఆమెన్. అప్పుడు సఫరింగ్ ఏమైపోద్దంటే బ్లెస్సింగ్ గా ఎక్స్చేంజ్ అయిపోద్దంటే. హల్లెలూయా. నీ కష్టం సంతోషంగా మారుతుంది, నీ దుఃఖం ఆనందంగా మారుతుంది, నీ కన్నీరు నాట్యంగా మారుతుంది. నువ్వు వెళ్ళకుండా, నువ్వు నిప్పుల్లోనూ వాక్యంలో వెళ్ళకుండా అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి ఆడ దగ్గరికి వెళ్ళిపోయి ఈడ దగ్గరికి వెళ్ళిపోయి నీ గోడు నీ ఘోష చెప్పుకున్నావు అనుకో, వాళ్ళు నిన్ను వేళాకోళం చేస్తారు, వెక్కిరిస్తారు తప్ప నిన్ను ఆశీర్వదించడం దేవుడు చేయడు. మరొకసారి చదువుదాం 12వ వచనం ఆఖరిసారి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లుగా నువ్వు చేశావు, మేము నీళ్లలోనూ నిప్పులలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును. దేవునికి స్తోత్రం. అదే 1 పేతురు పత్రిక 4:12 చూడండమ్మా. ముగించేద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. బాబోయ్, ఏం శ్రమలండి! అగ్ని వంటి మహాశ్రమలు మిమ్మల్ని శోధిస్తాయి. ఏదో పెద్ద అద్భుతం జరిగిపోతున్నట్టు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని సమృద్ధిగా చోటికి తీసుకెళ్ళడానికి చాలు. మీకు శ్రమలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి, నరులు మీ నడుముల మీద ఎక్కించేస్తున్నారు, మీ నడుముల మీద భారం పెట్టబడింది. ఇవన్నీ అయ్యిందని అంటే దానికి అర్థం ఏమిటో తెలుసండి? నువ్వు వెళ్ళి వాక్యంలో పడరు అబ్బాయి.
నువ్వు వెళ్ళి దేవుని ఆత్మతో నింపబడరా అబ్బాయి. దేవుని ఆత్మతో నింపబడాలి, ఆత్మస్వరము వినపడాలంటే నీ మనసులో గందరగోళం ఉంటే దేవుని మాట నీకు వినపడదు. వాళ్ళు వచ్చి నీ నడుముల మీద ఎక్కేసి తొక్కేసినా, నీ నడుముల మీద భారం ఉన్నా, నేను వెండిని కాల్చినట్టుగా కాల్చేస్తున్నా, నిర్మలమైన మనసు కలిగిన వారమై దేవుని దగ్గర మనము దేవుణ్ణి ఆరాధించగలిగితే, హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించగలిగితే నల్లని స్వరంతో దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడటమే కాదు, నీ చెయ్యి పట్టుకుని సమృద్ధి కలిగిన చోటుకి, హల్లెలూయా, సమృద్ధి కలిగిన చోటుకి. అప్పుడు 23వ కీర్తన మందండి. హల్లెలూయా. ఏముంటుంది అక్కడ? యెహోవా నాకు కాపరి అయి ఉన్నారు, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొక్క నా ప్రాణమునకు సేద, నీతి మార్గమున నన్ను, దేవునికి స్తోత్రం, సమృద్ధి కలిగిన చోటు. వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్తాడు దేవుడు అనేది దేవుడు మనకి వివరించను. ఆ దేవుడు మన పక్షాన్ని ఉంటే దేవుడు మనకి ఎలా అవుతుంది, సమృద్ధి కలిగిన చోటుకి మనం ఎలా తీసుకెళ్తాం అనేది నేర్చుకున్నాం. దేవుడి వాక్యం దీవించునుగాక. మనల్ని సమృద్ధి కలిగిన చోటుకి నడిపిస్తున్న దేవుడు. సర్వలోక నివాసులారా ఆ దేవునికి స్తోత్రం చెందినట్లుగా అందరూ నిలబడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. నిలబడ